नमस्ते दोस्तों, स्वागत है। लर्निंग दिस लाइक ए प्रो यूट्यूब चैनल। मेरा नाम सूर्या। आप कैसे हो? मैं ठीक हूँ। चलिए सीखेंगे हिंदी व्याकरण। आज मात्राएं मात्र से सीखेंगे హిందీ కే బారే మే. అవునండి, నిన్న మనము నేర్చుకున్నటువంటి ఎపిసోడ్లో గుణింతాల గురించి మనము వివరంగా నేర్చుకున్నాం. ఈరోజు ఒత్తుల గురించి మనము నేర్చుకుందాం. ఎందుకంటే సంయుక్త అక్షరాలు కావచ్చు, ద్విత్వాక్షరాలు కావచ్చు, మన పదాల్లో కానీ శబ్దాల్లో కానీ కంపల్సరీగా వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం రాయాలి, అలానే పిల్లలకి ఈజీ మెథడ్లో వారికి అర్థమయ్యేటట్టుగా ఏ విధంగా మనం రాయించగలము అనేటువంటిది ఈరోజు ఒక మంచి ట్రిక్తోని వాళ్ళకి నేర్పిద్దాం. ఎక్కువ శాతం ఇప్పుడు మన ఉదాహరణకి ఒత్తులు అనగానే మీకు తెలిసే ఉంటుంది. నిన్న మొన్న అది మనం నేర్చుకున్నటువంటి వర్ణమానాల్లో తర్వాత వ్యంజనుల గురించి మనం కూడా గత 2వ ఎపిసోడ్లో మనము నేర్చుకున్నాం. ఆల్రెడీ కచ్చడి దబ కచ్చడ తప అనేటువంటి ఈ యొక్క స్పర్శ వ్యంజనుల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఇది ఇంకా నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి మీకు కంఠవ్య వ్యంజన అని అంటాం, మనకు తెలిసినటువంటిదే. సరే, మనకు టైం సరిపోదు కనుక ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో చెప్పాం. ఒకసారి మరలా ఒకవేళ వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే దీని ముందున్నటువంటి 2వ ఎపిసోడ్లో మీరు ఒకసారి చూసినట్టయితే వీటి గురించి ఒకసారి మరలా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటే వెళితే మరి రిపీట్ అవుతుంది కనుక ఇప్పుడు మనం ఈ యొక్క ఒత్తుల గురించి సింపుల్ మెథడ్లో, ఎందుకంటే మనము చాలాసార్లు ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఇప్పుడు అమ్మ ఉంది, మా కింద మా ఒత్తు, మా కింద మా ఒత్తు. అలానే కా ఉంది, కా కింద కా ఒత్తు. అలానే రియా ఉంది, రా కింద యా ఒత్తు. ఈ విధంగా వీటి యొక్క ఒత్తులు మనం దీన్ని ద్విత్వాక్షర అనేటువంటి ఒత్తులు అంటాం. దీన్ని సంయుక్త అక్షరకు సంబంధించినటువంటి ఒత్తులని మనము చెప్తాం. అయితే మనకి ఎగ్జామ్స్లో కూడా టెట్ కానీ డిఎస్సి కానీ ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాల్లో ఒకసారి ఎడిట్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్త అక్షరం ఏంటి అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. దీని తర్వాత ద్విత్వాక్షర సంయుక్త అక్షరాల గురించి కూడా నేను క్లుప్తంగా ఈజీ మెథడ్లో నేను చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఒత్తుల గురించి మనం నేర్చుకోవడానికి, అంటే దీన్ని ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలకు సంబంధించింది కనుక దీన్ని పక్కన పెడదాం. అయితే మనము ఒత్తుల గురించి ఒకసారి ఈజీ మెథడ్లో మనం నేర్చుకుందాం. ఒక ఉదాహరణ చూస్తే కా అంటే కా ఒత్తు, అవును కదండి. గా అంటే గా ఒత్తు. అలానే పా అంటే పా ఒత్తు. అలానే యా అంటే యా ఒత్తు. ఈ విధంగా మనము తెలుగులోకి వచ్చేటప్పటికి మనము ఒత్తులు ఈజీగా మనం బట్టి పెట్టాల్సిందే. పిల్లల శాతం మనం బట్టి పెట్టించాల్సిందే, తప్పదు. ఎందుకంటే కాకును దీనికి ఒక సంబంధం లేదు, చూసారండి. కా అంటే దీనికి ఎదురుగా తిరిగినట్లుగా ఒక బాతు ఆకారంలో కనబడుతూ ఉంది. అంటే అది పిల్లవాడు కా అనేటువంటి అక్షరము ఆయన ఖచ్చితంగా వాడు బట్టి పెట్టాల్సిందే, వాడు దిద్దాల్సిందే. ఆయనకు వచ్చేంత వరకు కూడా కా కావత్తు, గా గావత్తు, పా పావత్తు, యా యావత్తు అనేటువంటిది తెలుగులో కంపల్సరీ నేర్చుకోవాలి. మనకి ఇందుట్లో అడ్వాంటేజ్ ఏంటంటే హిందీలోను పిల్లవాడు తెలుగులో ఆల్రెడీ వాడు నేర్చుకుని ఉంటాడు కనుక ఈ ఒత్తులు మనము హిందీలో పిల్లవాడికి ఇంకా సింపుల్ మెథడ్లో చెప్తారండి. నేను ఒక ఒత్తు చెప్తాను, ఒక 2 ఒత్తులు చెప్తాను. ఆ 2 ఒత్తులు ఇందుట్లో రాయించిన తర్వాత మీకే అర్థమవుతుంది, అయ్యో ఈ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మనకి జ్ఞా వరకు ఉన్నటువంటి కా మొదలు కూడా జ్ఞా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలు ఒత్తులన్నీ కూడా మనము ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చా, ఇంత ఈజీగా పిల్లలు కూడా నేర్చుకుంటారా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఒకసారి వీటి గురించి నేను క్లుప్తంగా మీకు నేర్పించాలని నేను అనుకుంటూ ఉన్నా. అలానే పిల్లలు కూడా ఈజీ మెథడ్లో గేమ్ రూపంలో కూడా వాళ్ళు ఆడుకుంటారు. ఎందుకంటే మన గేమ్ రూపంలో కూడా పిల్లలకి నేర్పిస్తూ గేమ్ రూపంలోనే మనం నేర్పించాలి. మనం భయపెడుతూనో ఏ విధంగా వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు మనసు ఇందుట్లో పెట్టరు, నేర్చుకోరు. వాళ్ళ భయంతో వాళ్ళు రాయడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ఇష్టం చూపించరు. వాళ్ళు ఇష్టంగా చూపించాలి అంటే గేమ్ రూపంలో పిల్లలకి ఈ యొక్క ఎడ్యుకేషన్ మనం అందించాలి. కనుక ఇప్పుడు నేను ఈ యొక్క ఒత్తులన్నీ కూడా నేను ఒక సింపుల్ మెథడ్లో
నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. దీన్ని మీరు మీ నోట్స్‌లో కూడా మీరు రాసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నా. అయితే చూడండి, ఇందుట్లో దీన్ని నేర్చుకోవాలి అంటే, ఈ ఒత్తులు ఐడెంటిఫై చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్తాను. ఇందుట్లో రమ్య అనేటువంటి ఈ యొక్క శబ్దం ఉంది. అంటే రా అనేటువంటి రా ఉంది, ఇక్కడ మా ఒత్తు ఉంది, యా, రమ్య అని రాస్తాం. రాసిన తర్వాత పిల్లవాడిని ఏమంటాడు, చదవమంటే వాడు చదవలేని పరిస్థితి. ఇది ఏంటో తెలియదు, రా అంటే చదువుతాడు, యానే చదువుతాడు, ఇదేంటో నాకు తెలియదు అంటాడు. ఒకవేళ ఇది బట్టి పట్టాలంటే కష్టం. బట్టి ఈ చదవాలంటే చాలా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. మనం సింపుల్ మెథడ్లో ఏ విధంగా మనం నేర్పించవచ్చు అనేటువంటిది నేను మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. చూడండి, చాలా జాగ్రత్తగా మీరు వినండి ఒకసారి. దీంట్లో ఒక 2 ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ యొక్క ఒత్తుల్ని ఈజీ మెథడ్లో మనము పిల్లలకి తెలియపరచాలి అంటే 2 ట్రిక్కులు వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే, ఒరే నాన్న, ఇందుట్లో గీత ఉన్న అక్షరాలు ఏవి అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళకు వేయాలి. గీత ఉన్న అక్షరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందుట్లో రాయండి. ఒకసారి నేను రాస్తున్నాను. ఒకటి, గీత ఉన్న అక్షరాలు. రెండవది దీనికి ఉల్టా, గీత లేని అక్షరాలు. గీత లేని అక్షరాలు. రైట్? ఈ విధంగా ఈ 2 ప్రశ్నలు వేస్తే పిల్లవాడు నేర్పిస్తే, ఈ రెండిట్లో ఒక 2 చూపిస్తాను, వాటిని ఐడెంటిఫై చేయిస్తాను. దాన్ని బట్టి పిల్లవాడు ఎంత సింపులా, ఎంత ఈజీ అని మనం ఈ 2 లెటర్స్ మనం ఒత్తులు చెప్పగలిగితే ఉన్నాయన్నీ కూడా వాడే చెబుతాడు. మనం అన్నీ నేర్పించే అవసరం లే. మనం నేర్పించవలసింది 1, 2 గీతున్న అక్షరాలు ఒత్తెలా ఉంటుంది, గీత లేని అక్షరం ఒత్తెలా ఉంటుంది అనేటువంటిది. ఈ 2 పదాలు పిల్లలకి, ఈ 2 అక్షరాల యొక్క ఒత్తులు నేర్పిస్తే పిల్లవాడు ఈజీగా వాడు నేర్చుకుంటాడు. అంతేకాదు, ఓహో ఎంత ఈజీనా, నేను రాస్తాను సార్, నేను రాస్తాను సార్ అని పోటీ పడతారు. ఆ పోటీ తత్వం పిల్లలకి మనము ఇవ్వాలి. అందుకని నేను ఇప్పుడు మీకు ఈజీ మెథడ్లో చెప్పడానికి ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి, గీత ఉన్న అక్షరాలు అంటే చూడండి, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 ఇంకో 3 ఉంటాయి. ఆ 3 అక్షరాలు అంటే 39. స్రావ్ 1, డ, ఢ మనం నేర్చుకున్నటువంటిదే. ఎందుకంటే వ్యంజనంలో మనం నేర్చుకున్నటువంటివి 39 అక్షరాలు, హల్లులేమో 13, మొత్తం 52 అక్షరాలని మనం నేర్చుకున్నాం. అయితే ఈ వ్యంజనంలో ఉన్నటువంటి 36 ఈ యొక్క అక్షరాలు ఇది తీసేద్దాం. ఎందుకంటే ఇందుట్లో అంతస్తులు ఉన్నాయి, అలా ఊష్మాలు ఉన్నాయి కనుక స్వరస అనేటువంటిది మనం పెట్టకూడదు. అయితే వ్యంజన్ అని అందాం. అంటే మొత్తం ఉన్నటువంటి వ్యంజన్లు. ఈ వ్యంజన్లు బట్టి ఇప్పుడు ఒకసారి నేను మీకు ఒక ఐడెంటిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కా అనేటువంటి అక్షరాన్ని ఒకటి, ఫా అనేటువంటి అక్షరాన్ని పక్కగా పెడుతున్నాను. తర్వాత దాని గురించి కూడా లాస్ట్లో మీకు చెప్తానండి. లాస్ట్లో మీకు ఈజీగా నేను చెప్తాను. అది ఒకసారి చూడండి దయచేసి. ఈసారి చూడండి, ఒత్తున్నటువంటి అక్షరం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం ఈ యొక్క ఖ అనేటువంటి ఈ ఖ అనేటువంటి దానికి చివరిన గీతను చూసారండి. గీత పైనుండి కిందకి అంటే ఇదేంటండి, గీత ఉన్న అక్షరం చివరిన ఉండాలి. ఈ చివరిన కాదు, ఆ చివరిన ఉండాలి. చూడండి, పిల్లలకు కూడా చెప్పాలి. ఏనన్నా ఇది ఈ ఖా అనేటువంటి దానికి గీత ఉందా లేదా అంటే వాడు ఉంది అంటాడు. నెక్స్ట్ అక్షరానికి గీత ఉందా లేదా, ఉంది. ఎందుకంటే ఇదిగోండి, నెక్స్ట్ అక్షరానికి పూర్తిగా గీత ఉండాలి, పైనుండి కిందకు ఉండాలి, మధ్యలో వచ్చిన తర్వాత తిరగకూడదు. అంటే పైనుండి కింద వరకు గీత ఉందా లేదా, ఉంది. అంటే ఇది ఉన్న అక్షరం, ఇది గీత ఉన్న అక్షరము, ఇది గీత ఉన్న అక్షరము, ఇది గీత లేని అక్షరం. లేని దానికి నేను రౌండప్ చేస్తున్నా, గీత లేని అక్షరం. అంటే ఎలా లేదు, ఇక్కడ మనకి ధ అనేటువంటి ఇంజ అనేటువంటిది ఇక్కడ వరకే ఉంది, పూర్తిగా గీత లేదు. సో ఇది గీత లేని అక్షరం అని పిల్లవాడి చేత ఐడెంటిఫై చేయించగలగాలి. అయితే గీత ఉన్న అక్షరము, గీత లేని అక్షరము ఇందుట్లోని మనకి ఈ వర్గంలోనే దొరికేసినాయి. దాన్ని బట్టి పిల్లవాడు ఇంకా స్పీడ్గా వెళ్తాడు చెప్పడానికి. నేను చెప్తాను సార్ అని పిల్లవాడు చాలా స్పీడ్గా ఉంటాడు.
చూడండి. తర్వాత చ అనేటువంటిది గీత ఉన్న అక్షరం. చ అనేటువంటిది లేదు, కొంచెం వచ్చిన తర్వాత ఆగిపోయింది కనుక రౌండ్ చేస్తున్నా, లేని అక్షరం. తర్వాత జ గీతున్న అక్షరం. తర్వాత జ ఉన్న అక్షరము, ఇది ఉన్న అక్షరము. అలానే ట లేని అక్షరము, ఠ లేని అక్షరము, డ పూర్తిగా గీత లేదు, డ లేని అక్షరము, ఢ లేని అక్షరము, అణ ఉన్న అక్షరము. ఈ విధంగా పిల్లల చేత మనం ఐడెంటిఫై చేయించాలి. ఈ విధంగా ఒక 2 చెప్తే పిల్లల్ని అడిగితే వాళ్ళే చెప్తారు. చూడండి. తర్వాత తా ఉన్న అక్షరము, గీత ఉన్న అక్షరం. థ ఉన్న అక్షరము, గీతున్న. ద లేని అక్షరము, ద ఉన్న అక్షరము. నా గీతున్న అక్షరము. అలానే పా గీతున్న అక్షరము, బా గీతున్న అక్షరము, భా గీతున్న అక్షరము, మా గీతున్న అక్షరము. అలానే యా గీతున్న అక్షరము. రా చెప్పండి ఒకసారి, గీతున్న అక్షరమా కాదా? గీతున్న అక్షరమా కాదా? ఎస్, గీత లేని అక్షరం. ఎందుకంటే ఇందుట్లో మనకి గీత లేదు ఎక్కడ కూడా. సో ఇది రా, గీత లేని అక్షరం. లా గీతున్న అక్షరం. వా గీతున్న అక్షరం. సే గీతున్న అక్షరం. షా గీతున్న అక్షరం. సా గీతున్న అక్షరం. హా లేని అక్షరం. అక్ష గీతున్న అక్షరం. త్రా గీతున్న అక్షరం. జ్ఞా గీతున్న అక్షరం. ఎస్, రైట్. ఒక పని అయిపోయింది. ఇందుట్లో మనము గీత ఉన్న అక్షరాలు ఏవి అంటే వాడు చెప్పగలడు. గీత లేని అక్షరాలు ఎన్ని? మనం రౌండప్ చేసినవన్నీ కూడా గీతలను 1 2 3 4 5 6 7 8 9. 9 మాత్రం గీత లేని అక్షరాలు, ఉన్నవన్నీ కూడా గీత ఉన్న అక్షరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లవాడిని గీత ఉన్న అక్షరాలు, గీత లేని అక్షరాలు అనేటువంటి పదాన్ని వాడికి అలవాటు చేస్తే, నిజంగా వాడికి అలవాటు చేస్తే తర్వాత ఈ ఒత్తును తయారు చేయడం చాలా సింపుల్ అండి. ఈ ట్రిక్ మీరు పాటించండి, చాలా ఈజీ మెథడ్. మనం ఈ ఒత్తులన్నీ రాసి ఈ ఉన్నటువంటి 39 ఈ ఒత్తులు రాయించుకొని బట్టికి రమ్మంటాం, చాలా కష్టతరం. మనము అన్ని రాయాలి ఒత్తులన్నీ, అలానే వాళ్ళు అన్నీ కూడా దిద్దాలి, బట్టి పట్టాలి, చాలా కష్టం. అలా కాదు. ఈ మెథడ్లో మీరు చెప్పండి పిల్లలకి. సింపుల్ మెథడ్ అన్నమాట, నిజంగా సింపుల్ మెథడ్. చూడండి ఒకసారి, ఈసారి ఒత్తుల్లోకి మనం వెళదాం. కా ఒత్తుని చూద్దాం. మనం ఇందాక చెప్పినటువంటి గీత ఉన్న అక్షరం కా, అవును కదండి? కా గీత ఉన్న అక్షరం. అసలు గీత ఉన్న అక్షరానికి గీ లేని అక్షరానికి అసలు డిఫరెంట్ ఏంటండి, ఎందుకు రాశారండి అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మీకే అర్థమవుతుంది. మనకి ఇందుట్లో గీత గీత అన్నాం కదండి. ఇప్పుడు కావత్తు తయారీ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ ఖా అనేటువంటి దాంట్లో ఈ గీతను తీసేయాలి. చూసారండి? గీతను తీసేస్తే అదే ఒత్తు. అర్థమైందండి? గీత ఉన్న అక్షరాలకు గీత తీసివేసి రాస్తే అదే ఒత్తు. ఇక పిల్లవాడు ఇవన్నీ కూడా రాస్తాడే రాలేడండి. నా అక్షరం ఒకసారి చూడండి పిల్లవాడికి. నా గీత ఉన్న అక్షరమా కాదా? ఉన్న అక్షరం రాయండి, గీత తీసేస్తాడు. గీత తీసి రాస్తే అదే నా ఒత్తు. ఎంత ఈజీ అండి, చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా పోటీ పడతారు, నేను రాస్తాను అనేటువంటి పోటీ వస్తుంది. పోటీ తత్వం వారికి నేర్పిస్తాం. నా అనేటువంటి అక్షరం చూసారండి ఎంత సింపుల్గా వాడు రాయగలుగుతున్నాడు. అంటే మనం ఒక అక్షరాన్ని వాడికి పరిచయం చేస్తున్నాం, కానీ వాడు ఏం చేశాడు? నా అనేటువంటి అక్షరాన్ని ఈజీగా ఒత్తును వాడు రాయగలుగుతున్నాడు. ఎలా? గీత ఉన్న అక్షరానికి గీతను తీసివేసి రాస్తే అదే ఒత్తు. ఏ ఒత్తునైనా సరే. బా చూడండి, మహాప్రాణి బా, బా గీత తీసి రాస్తే అదే బా ఒత్తు. చాలామంది నేను కొన్ని చోట్ల చూశాను, ఏం చేస్తున్నారు అంటే తావొత్తు, ఇక్కడ మనం డావొత్తు అంటే ఈ విధంగా రాసేసి డావొత్తు అండి అంటారు. ఎక్కడ? ఈ గీత తీసేస్తుంది. అది శిరోరేఖ అండి, ప్రాణం అండి హిందీకి. ఈ యొక్క ప్రాణాన్ని మనం తీసేస్తే అది హిందీ అక్షరమే కాదు, ఇది డావొత్తు అంటున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ డావొత్తు ఇలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇప్పుడు డావొత్తు ఇలా ఉందని చెప్పాను కదండి, ఇలా డావొత్తు రాస్తున్నారు అని. అయితే ఇప్పుడు గీత లేని అక్షరం గురించి నేను చెప్పాను కనుక గీత లేని అక్షరం ఒత్తు ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం ఒకసారి. గీత ఉన్న అక్షరాలకి గీత తీసి రాస్తే అది ఒత్తు. అర్థమైందండి? ఇందుకు లేదని చూడండి, అక్షరాలు చూడండి, తా చూడండి,
త్రా ఉంది. పిల్లవాడిని చెప్పండి, ఇదిగో ఈ గీత తీసేసి రాయండి, త్రా. ఒకవేళ పిల్లవాడికి మనం రాసిన తర్వాత మహాప్రాణి ఒత్తు ఉంటుంది, ఇలాగా మహాప్రాణి ఇలా రాస్తాం. అది ఏమొత్తున్నానా అంటే వాడు చెప్పలేని స్థితిలో ఉంటాడు. ఒరే దాన్ని గీత గీరా అంటే ఏం చేస్తాడు? గీత గీస్తే అక్షరం, తా అక్షరం. గీత తీసివేస్తే తా ఒత్తు. గీత పెడితే తా అక్షరం. గీత తీసేస్తే తా ఒత్తు. గీత పెడితే తా అక్షరం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫై చేస్తాం. అన్ని కూడా గీత ఉన్న అక్షరాలు. అనా రాయాలి అన్నా గీత ఉంది, ఈ గీత తీసేయండి, నా ఒత్తు. ఈ విధంగా పిల్లవాడికి ఈజీ మెథడ్లో మనము నేర్పించవచ్చండి. ఈసారి డా అంటే గీత లేని అక్షరాన్ని మనం ఏ విధంగా గీత లేని అక్షరాన్ని ఒత్తుగా మనము ఐడెంటిఫై చేయొచ్చో నేను ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఇది డా, అవును కదండి? ఈ డాని తీసుకున్నాం. దీని గీత ఉన్న అక్షరం అండి, గీత లేని అక్షరమా? గీత లేని అక్షరం, ఎందుకంటే పూర్తిగా లేదు. సో ఇది ఒత్తు అవ్వాలి అంటే ఏం చేయాలంటే గీత లేదని చిన్న గీత పెట్టండి, అయిపోయింది డా ఒత్తు. గీత ఉన్నవాడికి గీత తీసేయండి, ఒత్తు. గీత లేని అక్షరాలకు చిన్న గీత పెట్టండి, చిన్న సింపుల్ అండి ట్రిక్, డా ఒత్తు, అయిపోయింది. ఏదైనా సరే రాయమంటే పిల్లవాడు సార్ నేను రాస్తాను సార్ టా ఒత్తు. అలానే దా ఒత్తు వాడు ఇష్టంగా రాస్తాడండి, అది బట్టి పట్టవసరం లేదు. మనము ఈ విధంగా మాత్ర ఏం వ్యంజనంకి మాత్ర ఏం మనము ఈ యొక్క ఒత్తులు పిల్లవాడికి ఈజీ మెథడ్లో మనం నేర్పించగలిగితే మనము వారి చేత ఈజీగా వారికి ఒక ప్లే రూపంలో వాడికి చక్కగా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ఈ యొక్క ఒత్తులు మనం రాయించగలుగుతాం. వాడు ఇంట్రెస్ట్ పుడుతుంది, సార్ నేను రాస్తాను సార్, నేను చెప్తాను సార్ అని పోటీ పడతారు. వాళ్ళ పిల్లలే పోటీ పడతారు. అలా కాకోకుండా వీటిని కావొత్తు, గావొత్తు, మావొత్తు అనే విధంగా మనము వాడికి చెప్తే చాలా కష్టమండి. లాస్ట్గా రండి, నేను లాస్ట్లో మీకు కా ఒకటిను పా ఒకటి చెప్తానన్నాను. వాటి గురించి కూడా ఒకసారి మీకు క్లుప్తంగా మీకు వివరిస్తారండి. కా చూడండి, ఇది గీతున్న అక్షరం అండి. కాకుంటే దీనికి ఏం చేస్తారు అంటే ఈ యొక్క కిందకి డౌన్ అయింది చూసారండి, ఇది తీసే, అది కావొత్తు. నెక్స్ట్ పా, సేమ్ పా కూడా ఇంతే. ఈ యొక్క బెండ్ అయినటువంటి ఈ యొక్క సర్కిల్ని తీసేస్తే ఇది పావొత్తు. ఈ రెండిటికే కొంచెం చిన్న మార్పు ఉంటుంది గీతున్న అక్షరాలకి. మిగతావన్నీ కూడా పిల్లవాడు ఈజీ మెథడ్లో వాడు రాయగలడు. అలానే తర్వాత ఈ యొక్క అక్షరాలు అన్నీ కూడా గీతున్న అక్షరాలు, గీతలేని అక్షరాలు అన్నాం. నెక్స్ట్ ఈ రా అనేటువంటి దానికి మాత్రము దీనికి సపరేట్గా ఈత లేని అక్షరమే అయినప్పటికీ కూడా దాని ఒత్తు మాత్రం 3 రకాలుగా ఉంటుంది. అది రేపము అంటారు. ఈ ఒక్కటి దీని ప్రత్యేకత అండి, ఇది చాలా ప్రత్యేకత. రా అనేటువంటి దానికి దీన్ని ఒత్తేదయ్యా అంటే ఈ విధంగా రావొత్తి పెట్టకూడదు, ఈ విధంగా పెట్టకూడదు. ఎందుకంటే సార్ గీత లేని అక్షరం కదా, చిన్న డాట్ పెట్టమన్నారు, గీత పెట్టమన్నారు కదా అని తప్పు. రా అనేటువంటి అక్షరానికి మాత్రము వర్తించదు. అది ఒకటి జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రేపము అంటాం దీనికి 3 ఒత్తులు ఉంటాయండి. దీనికి 3 ఒత్తులు ఉంటాయి. ఎలా అంటే మొదటిగా ఇది రా ఒత్తు, మొదటి ఒత్తు రా, ఇది తర్వాత ఒత్తు, ఇది తర్వాత ఒత్తు, ఇది. ఈ 3 ఒత్తులు కూడా రాకి సంబంధించినటువంటి ఒత్తులు. ఇది ఏ విధంగా ఇవి వస్తాయి అనేటువంటిది నేను తర్వాత మనము శబ్దాల గురించి నేర్చుకునేటప్పుడు ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు, వాటి యొక్క నిర్మాణము నేర్చుకునేటప్పుడు రేపం గురించి, ఈ యొక్క ఒత్తుల గురించి మీకు చెప్తాను. ఎందుకు అంటే రా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు మీరు చూస్తూనే ఉంటారు. ఒకసారి చూడండి, కర్మ ఇక్కడ వస్తుంది, ఇది రావొత్తు, కర్మ. అంతేగాని రావొత్తు సార్ మీరు రావొత్తు ఒత్తుని ఇలా పెట్టమన్నారు కాదు. ఈ గీత లేని అక్షరమైనటువంటి ఈ రా మాత్రం సపరేట్గా ఉంటుంది. ఉన్నటువంటి అక్షరాలు ఇంక ఎటువంటి మార్పు ఉండవండి, వాటి పెట్టేసుకోండి. వాటికి మాత్రం ఈజీగా ఎన్ని అక్షరాలు ఉన్నాయండి లెక్క పెట్టండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8
8 మాత్రము డైరెక్ట్గా చిన్న డాట్ పెట్టేది సరిపోతుంది. కానీ రా అనేటువంటి రేపానికి మాత్రము రేపము అంటాం దీన్ని. దీనికి మాత్రం 3 ఒత్తులు ఉంటాయి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దీని గురించి మరి వివరంగా తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ఈ విధంగా పిల్లలకి వారికి చెప్పగలిగితే ఈజీగా రాయగలుగుతాడు. చూడండి, కావత్తు ఉంది, ఈసారి కావత్తు ఉంది. కావత్తు రాయబట్టి పిల్లవాడికి ఏం చెప్పాలి? ఇందా చెప్పినట్టుగా ఈ కావత్తు. గావత్తు ఉంది, గావత్తు అంటే హిందీలో గావత్తు ఏదండి? గీత తీసేస్తే గావత్తు అయిపోయింది. అలానే పావత్తు, గీతున్న అక్షరమా లేని అక్షరమా అండి? చెప్పండి. పా అనేటువంటి గీతున్న అక్షరమా లేని అక్షరమా? చెప్పాలి. ఎస్, గీతున్న అక్షరం. సో ఈ గీత తీసేయండి, పావత్తు. ఈజీ మెథడ్. అలానే యా అనేటువంటిది గీతున్న అక్షరమా లేని అక్షరం అండి? చూడండి ఒకసారి, జాగ్రత్త చూడాలి. ఎస్, ఉన్న అక్షరం, గీత ఉన్న అక్షరం. గీత తీసేయండి, యావత్తు. దయచేసి ఈ శిరోరేఖను మాత్రం తీయమాకండి. ఇది హిందీకి ప్రాణము. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ముట్టుకోకూడదు. ఈ పైన ఉన్నటువంటి ఒత్తును మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం టచ్ చేయకూడదు. మనము తీయవలసినటువంటి నిలువుగా కింద ఉన్నటువంటి వెర్టికల్గా ఉన్నటువంటి ఈ గీతను మాత్రమే చేయాలి. హారిజాంటల్గా ఉన్నటువంటి ఆ గీతను మాత్రం ముట్టుకోవద్దు. మీరు వర్టికల్గా ఉన్నటువంటి ఇది యా అక్షరం అవ్వాలంటే గీత యా అక్షరం. మీరు ఏదైనా సరే ఇందులో మీరు పరీక్షించుకోండి. జ్ఞా ఉందనుకోండి, జ్ఞా గీత ఉన్న అక్షరం లేని అక్షరం అండి? ఉన్న అక్షరం. సో దీన్ని తీయండి. నేను ఇప్పుడు ఇందుట్లో తీస్తున్నాను కదా అనేసి మీరు నోట్స్లో కూడా ఈ విధంగా రాసేసి ఇలాను మీరు చెరపడానికి ప్రయత్నం చేయమాకండి. ఎందుకు అంటే మనం రాసేటప్పుడు దాని యొక్క గీతని తీసి రాయాలి. చూడండి, జ్ఞా ఈ విధంగా రాయాలి. తర్వాత దాని అక్షరం అవ్వాలంటే గీత గీయాలి. అలానే పా రాయాలి అంటే ఇది, దాన్ని అక్షరం అవ్వాలంటే పా. అలానే మా రాయాలి అంటే మా, అక్షరం అవ్వాలి అంటే గీత మా. ఈ విధంగా మనము అక్షరం తయారు చేయొచ్చు. ఒత్తులు కూడా ఈజీ మెథడ్లో మనము తయారు చేయొచ్చు. దేన్ని బట్టి అంటే గీత ఉన్న అక్షరాలు, గీత లేని అక్షరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మనం పరిచయం చేయాలి. అలానే కొత్త లెర్నర్స్ కూడా నేర్చుకునేటటువంటి వారు, హిందీ మీద ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలన్న ఆతృత ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క 2 ట్రిక్లు మీరు పాటించండి. ఈ యొక్క వ్యంజనంలో ఉన్నటువంటి ఈ జ్ఞా వరకు ఉన్నటువంటి జ్ఞాని కాదు ఇంకున్నటువంటి అక్షరాలు. స్రా ఉందనుకోండి, స్రా కూడా గీతున్న అక్షరమే, తీసేస్తే స్రావత్తు. ఏదైనా సరే మనము ఈజీగా మనము ఆ యొక్క ఒత్తుల్ని తయారు చేయొచ్చు. ఎందుకంటే దేన్ని బట్టి అంటే గీత ఉన్న అక్షరము, లేని అక్షరం అనేటువంటిది మన కీరోల్ అండి. అది కీ. ఆ కీని కనుక మనం విడిచిపెడితే అన్నీ మనము బట్టి రాయాలంటే కష్టం, చాలా కష్టం. అసలు రాయలేము. ఎన్నిసార్లు మనం బట్టి పట్టగలమండి? పిల్లల చేత ఎంతసేపు మనం బట్టి పట్టించగలం? మర్చిపోతాం. అలానే ఈ విధంగా గేమ్ రూపంలో మనం పిల్లవాడికి మనం నేర్పించగలిగితే వాడికి పోటీ పెరుగుతుంది క్లాస్లో. సార్ నేను చెప్తానంటే నేను చెప్తాను. ఎందుకంటే గీత తీయడమే కదండి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందండి, సావత్తు తయారవ్వాలంటే ఈ సావత్తు తీసేయండి, గీత. అక్షరం అవ్వాలి అంటే గీత పెట్టండి, ఇక్కడ అయిపోతుంది. పిల్లవాడు ఈజీగా వస్తాడు. తావత్తు అవ్వాలి అంటే ఇది గీత లేని అక్షరం కనుక చిన్న గీత పెడతాడు, డావత్తు అయ్యి. అలానే డావత్తు అవ్వాలి అంటే డా, అలానే డావత్తు అవ్వాలి అంటే డా, అలానే దావత్తు అవ్వాలంటే దా. ఈ విధంగా పిల్లవాడు ఈజీగా గీత లేని అక్షరానికి చిన్న డాట్ మనం రైట్ సైడ్కి పెట్టాలి. లెఫ్ట్ సైడ్కి ఇటు బ్యాక్ మాత్రం పెట్టమాకండి. రైట్ సైడ్ గీత అంటే మళ్ళీ వెనక్కి మనం ఈ విధంగా మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇలా ఉందనుకోండి, ఈ విధంగా పెట్టకూడదు, బ్యాక్ పెట్టకూడదు, మనం ఫ్రంట్కే వెళ్ళాలి. దావత్తు. ఈ విధంగా మన పిల్లవాడికి మాత్ర చిహ్న మనము పిల్లవాడికి ఈజీ మెథడ్లో మనం నేర్పించగలం. అలానే పిల్లవాడు కూడా హిందీ మీద ఆతృత ఉన్నవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేను హిందీ నేర్చుకోవాలి, హిందీ నేను మాట్లాడగలగాలి, నేను హిందీ మాట్లాడాలి అనేటువంటి కోరుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ట్రిక్ను మీరు ఫాలో అవుతే మీరు తొందరగా మీ యొక్క ఒత్తులు కూడా మీరు నేర్చుకోగలుగుతారు, రాయగలుగుతారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇది మన కష్టతరం ఏం కాదండి, చాలా కష్టమేం కాదు, చాలా ఈజీ. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కా నుండి జ్ఞా వరకు మనకు అక్షరాలు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ట్రిక్ చెప్తున్నానండి. సార్
ఇప్పుడు కచ్చడి తప అనేటువంటి వర్గాలు ఉన్నాయి. చాలా మంది నన్ను అడిగినటువంటి ప్రశ్న కూడా, సార్ ఇవన్నీ కూడా రాస్తున్నాము కానీ పిల్లవాడికి వాడు మర్చిపోతున్నాడు. వాడు ఈరోజు చదువుతున్నాడు, రేపు వచ్చిన నాడు చదవమంటే కొంచెం తడబడుతున్నాడు సార్. వాడు ఫస్ట్ రోజున చెప్తేనేమో చాలా ఈజీగా వాడు బట్టేసి అప్పచెప్పేస్తున్నాడు, తర్వాత మర్చిపోతున్నాడు సార్, చెప్పలేకపోతున్నాడు అండి. ఎస్, నిజమే. కానీ దాన్ని మనం ఏం చేయాలి అంటే వాడు రోజు దాని మీద రీడింగ్ స్కిల్స్ పెంచాలి మనం. ఎలా అంటే మనము క ఖ గ ఘ ఇని ఇటువంటి పట్టిక మీరు మొత్తము కూడా మీ యొక్క రూమ్లో కానీ లేక క్లాస్ రూమ్లో కానీ మీ బోర్డు పక్కన ఈ విధంగా మీరు ఒక ఫ్లెక్సీ కానీ లేకుంటే ఏదైనా మీరు తయారు చేయించుకోండి. తయారు చేయించిన తర్వాత మీరు లైన్గా కాక గాఘాయిని చాచ జాఘ్యాయిని తాట డాడ్డన తాత దాద్దన పాప బాబ్బమ ఏరలావా శేష హక్షత్రాజ్ఞ అని చదివించండి. తర్వాత మనము ఫస్ట్ నీటిలో నిల్లం కదండి, మళ్ళీ వెనక నుండి బ్యాక్ పోవాలి. జ్ఞాత్రాక్ష రాయ మా భ బ ఫ ఫ న ధ ద థ త అన ధ ద ఠ థ ఇని ఝ జ ఛ ఛ ఞ ఘ గ ఖ ఖ. ఈ విధంగా మనము ముందు నుండి మనము ఈ రైట్ నుండి కిందకి చదవడమే కాదు, బ్యాక్ కూడా మనం పిల్లవాడి చేత చదివించాలి. ఆ తర్వాత ఈ విధంగా చదివిన తర్వాత కచ్చడ తప అలానే ప థ ఠ చ అంటే జిగ్జగ్ రూపంలో పిల్లవాడికి రోజు మనము చదివించగలిగితే వాడు ఈజీగా వీటిని మైండ్లో పెట్టుకుంటాడు. కానీ కొన్ని రోజులు కొంచెము కష్టతరమే, కానీ వాడికి ఈ విధమైనటువంటి రీడింగ్ వాడి చేత చేయించగలిగితే వాడు ఎప్పటికీ మర్చిపోలేవు. కనుక మీరు ఈ యొక్క మాత్ర చిహ్నాలు మీకు ఈజీగా అర్థమైనవి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇందుట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలోనూ మీరు ఒకసారి పెట్టినట్లయితే మరలా మీకు ఒక వివరణంగా మీకు అందుట్లో మీకు తెలియపరుస్తాను. కనుక మరి ఇవన్నీ కూడా మీరు ఈజీ మెథడ్లో మీరు అర్థం చేసుకున్నానని నేను అనుకుంటూ ఉన్నా. మరి మీరందరూ కూడా మరి ఈ యొక్క మీకు అర్థమైనట్లయితే ఈ యొక్క అర్థమైనటువంటి ఈ యొక్క సింపుల్ మెథడ్ను కూడా అందరికీ మనం షేర్ చేద్దాం. సో మీరందరూ కూడా మరి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కలుద్దామండి.